హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకు ఈ శుక్రవారం రోజు జరిగినటువంటి జెండా పాటలో చూసుకున్నట్లయితే 19,150 రూపాయలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి శనివారం ఆదివారం వచ్చేసి వారాంతరపు సెలవులు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా శనివారం రోజు రంజాన్ పండుగ కూడా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి సోమవారం రోజున జెండా పాట అనేది మొదలవుతుంది మన ఖమ్మం మిర్చి మార్కెట్లో. మరి ఆ రోజు రేటు వచ్చేసి మనకు ఇదే వస్తుందా, పాత రేటే వస్తుందా అంటే 19,150 రూపాయలే వస్తుందా, లేకపోతే ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది అనమాట. మరి ఆ రోజు రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్. రేటు పెరగాలంటే ఒకటే ఫ్రెండ్స్, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క క్వాలిటీని బట్టి మనకు రేటు అనేది పెరుగుదల తగ్గుదల అనేది ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. రైతులు అందరి సమక్షంలోనే జెండా పాట అయితే నడుస్తుంది. తేమను బట్టి రేట్ తగ్గటం, మంచి డ్రై ఉన్నట్లయితే రేట్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్, గమనించినట్లయితే. మరి క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే రేట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటుంది, గమనించండి. అదేవిధంగా మార్కెట్కి ఎక్కువ శాతం మిర్చి రావడం, తర్వాత తక్కువ శాతం మిర్చి రావడం వల్ల కూడా కొన్ని లావాదేవీలు అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా తరలి వస్తుంది ఫ్రెండ్స్, గమనించండి. సో అయినా కూడా వరంగల్ మార్కెట్ కన్నా, గుంటూరు మార్కెట్ కన్నా మన ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే ₹1 ఎక్కువగానే వస్తుంది లాభం అయితే. అది రైతుల సమక్షంలోనే, రైతుల ఒప్పందం ప్రకారంగానే మనకు జెండా పాట అయితే ముగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జెండా పాట ముగించే ముందు రైతుని కంపల్సరీ కనుక్కుంటారు, అతను ఓకే అంటేనే ముగుస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.